స్వర్గంలో సంచరిస్తున్న బ్రహ్మదేవుడికి ఒక సందేహం కలిగింది. లోకాలన్నింటినీ సృష్టించిన తనను భూలోకం వాసులు గుర్తుపెట్టుకున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అనుకున్నదే తడువుగా భూలోకానికి వెళ్ళాలని అనుకున్నారు. ప్రయాణికుడిలా మారిపోయి ఒక శిల్పి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో అందమైన విగ్రహాలు ఉండటం చూసి ముచ్చటగా అనిపించింది బ్రహ్మకు. ఒక విగ్రహాన్ని చూపిస్తూ దీని ఖరీదెంతని శిల్పిని అడిగాడు బ్రహ్మ. దానికి శిల్పి అది అంత ప్రాముఖ్యమైన విగ్రహం కాదు అని, దాని ధర తక్కువగా ఉంటుందని బదులిచ్చాడు. అతని జవాబుకు బ్రహ్మ సంతోషించాడు. తర్వాత ఒక స్త్రీ విగ్రహాన్ని చూపిస్తూ దీని ధనంతో చెప్పగలవా అని శిల్పిని ప్రశ్నించాడు. ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ దానికి, శిల్పి ఆ విగ్రహం కొంచెం కష్టపడి చేశాను, దానికి కొంత డిమాండ్ ఉంది కాబట్టి అది కాస్త ఎక్కువ ధర పలుకుతుంది అని సమాధానం ఇచ్చాడు. కొద్దిసేపు విగ్రహాలన్నింటినీ పరిశీలించిన బ్రహ్మకు ఒక మూలలో తన విగ్రహం తారసపడింది. బ్రహ్మ తన విగ్రహం ఎక్కువ ధర పలుకుతుందని భావించి సంతోషంగా మారి ఆ విగ్రహం ధర ఎంతని తన విగ్రహాన్ని చూపిస్తూ శిల్పిని అడిగాడు. మీరు ఆ 2 విగ్రహాలను తీసుకుంటే ఈ బ్రహ్మ విగ్రహాన్ని ఉచితంగా ఇస్తాను అని అన్నాడు శిల్పి. ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ శిల్పి మాటలకు నోరెళ్లబెట్టి విగ్రహంలా నిలబడిపోయాడు. ఒక గ్రామంలో సుశీల అనే ఆమెకి సురేష్ అనే కొడుకున్నాడు. అతను చిన్నతనంలో ఒకనాడు పక్కవారింటిలో నుంచి తోటకూర దొంగిలించి తీసుకొచ్చి తల్లికిచ్చాడు. దానికి ఆమె ఆప్యాయంగా కౌగలించుకుని మానాయనే అని మెచ్చుకుంది. ఇది ఏదో ఘనకార్యం అన్నట్లుగా ఆ పిల్లవాడు చాలా బాగున్నదని తలిచి ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో నుంచి వస్తువులు తీసుకురావడం మొదలుపెట్టాడు. తల్లి తప్పని కూడా మందలించాడు. ఇదే అవకాశంగా తీసుకుని రోజు స్కూల్లో తన తోటి పిల్లల దగ్గర పెన్ను కానీ పెన్సిల్ కానీ పుస్తకం కానీ దొంగతనంగా తీసుకురావడం మొదలుపెట్టాడు. క్రమంగా పెరిగి పెద్దవాడయ్యేటప్పటికి గజ దొంగగా మారి అనేక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఒకరోజు రక్షక భటులు అతన్ని పట్టుకొని పోచుండగా అతని తల్లి, అయ్యో తోటకూర నాడే ఇది తప్పని చెప్పలేకపోయానే, చెప్పినట్లయితే తన కొడుకు ఇలాంటి వాడు కాకపోను కదా అని దుఃఖించింది. కావున ఎప్పుడూ దొంగతనం చేయరాదు. ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి బాబాలు స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం గౌరవం ఉన్నాయి. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి, స్వామి, అబద్ధాలు చేయకుండా పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు అని అడిగాడు. ఆ సంగతి అలా ఉంచు, సరిగ్గా 7 రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు వసూళ్లు గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడిపాడు. 7వ రోజు రాఘవయ్య స్వామీజీని కలిశాడు. స్వామీజీ రాఘవయ్యతో, నాయనా, ఈ 7 రోజుల్లో ఎన్ని పాపాలు చేశావు అని అడిగాడు. స్వామి, మృత్యువుని ఎదురుగా ఉంచుకొని ఎలా పాపం చేయగలను అన్నాడు రాఘవయ్య. నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్పలేదు కదా, మీ ఇంట్లో ఈవేళ ఆవు చనిపోతుంది, ఇక నీ ప్రశ్నకు నీవే జవాబు చెప్పు. నాలాంటి వాళ్ళు మృత్యువును జీవితాంతం మర్చిపోరు, అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించగలం అన్నాడు స్వామీజీ. పూర్వం దేవగిరిలో సీతయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడికి లోకజ్ఞానం తక్కువ. ఒకసారి ఏదో పని కోసం తన పక్కింట్లో ఉండే కనకయ్య దగ్గర ఓ మట్టి కుండను అరువుగా తీసుకున్నాడు. ఇంటికి తీసుకెళ్ళి దాన్ని ఓ చోట పెట్టి పని మీద బయటికి వెళ్ళాడు సీతయ్య. తిరిగి వచ్చేసరికి పిల్లి దూకడంతో ఆ కుండ కాస్త పగిలి 2 ముక్కలైంది. ఏం చేయాలో తెలియక ఆ ముక్కల్ని జిగురుతో అతికించి ఏమీ తెలియనట్లుగా కనకయ్యకు తిరిగి ఇచ్చేశాడు. అయితే పగుళ్ళు గమనించిన కనకయ్య, నేను ఇచ్చినప్పుడు బాగానే ఉన్న కుండ ఇప్పుడు ఇలా ఉందేంటి అని ప్రశ్నించాడు. నాకేం తెలుసు, తీసుకెళ్లిన కుండను తీసుకెళ్ళినట్లే నీకు ఇచ్చేశాను, కనీసం నేను వాడనైనా లేదు అన్నాడు సీతయ్య. దాంతో ఇద్దరి మధ్య మాటా పెరిగింది, గొడవకు దారితీసింది. కనకయ్య వెంటనే వెళ్ళి న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. విషయం తెలిసిన సీతయ్య ఎలా తప్పించుకోవాలో సలహా అడిగేందుకు
న్యాయవాది దగ్గరకు వెళ్ళాడు. విషయమంతా విన్న న్యాయవాది, నువ్వు కుండ తీసుకున్నావనేందుకు సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. లేదని జవాబిచ్చాడు సీతయ్య. అప్పుడు నువ్వు కుండను తీసుకునే ముందు అది పగిలి ఉందని చెప్పొచ్చు, లేదంటే తిరిగి ఇచ్చాక పగిలి ఉండవచ్చునని అనొచ్చు. ఇంకా చెప్పాలంటే అసలు ఆ కొండనే నువ్వు తీసుకోలేదని తప్పించుకోవచ్చు అని సలహా ఇచ్చాడు న్యాయవాది. అలాగేనంటూ ఇంటికి చేరుకున్నాడు సీతయ్య. మరుసటి రోజు న్యాయస్థానంలో విచారణ మొదలైంది. అప్పుడు సీతయ్య, ఆ కొండ నేను తీసుకునే ముందే పగిలి ఉండొచ్చు, నేను తిరిగి ఇచ్చాకైనా పగలొచ్చు, అతను కావాలనే అబద్ధాలు చెబుతున్నాడు, ఇంకా మాట్లాడితే నేను అసలు ఆ కొండను తీసుకోలేదంటాను అన్నాడు. ఆ మాటలతో తప్ప ఎక్కడ జరిగిందో న్యాయమూర్తికి తెలిసిపోయింది. దాంతో సీతయ్యకు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చాడు. న్యాయవాది సలహా అంత చక్కగా పాటిన ఎందుకు జరిమానా వేశారో అర్థం కావట్లేదు అనుకుంటూ ఇంటి బాటన పట్టాడు సీతయ్య. పూర్వం బ్రహ్మపుత్ర నదీ తీరంలో దట్టమైన అరణ్యం ఉండేది. దాంట్లో రకరకాల క్రిమికీటకాలు, జంతువులు సుఖంగా జీవిస్తూ ఉండేవి. ఆ వనంలో కర్పూర తిలకం అనే ఒక పెద్ద ఏనుగు కూడా ఉండేది. అది కదలి వస్తుంటే చిన్న కొండ నడిచి వస్తోందా అన్నట్లుండేది. దాని భారీ కాయాన్ని, శక్తిని చూసి చిన్న చిన్న జంతువులు భయంతో గజగజలాడేవి. పొడుగైన దాని దంతాలు తగిలి దాని అడుగుల కింద పడి చిన్న జంతువులు చాలా వరకు నశించాయి. కొన్ని అడవిని వదిలి వేరే చోటకి వలస వెళ్ళాయి. చిన్న జంతువులు లేకపోవడంతో వనంలోని నక్కలకు ఆహారం కరువైంది. ఒకటికొకటిగా మరణించసాగాయి. తమ జాతి అంతరించిపోతుందేమోనన్న భయంతో ఒకరోజు నక్కలన్నీ సమావేశమయ్యాయి. ఈ ఏనుగు చూస్తే మనకు కొన్ని నెలల దాకా తిండికి లోటు ఉండదు. ఇది చచ్చిందని తెలిస్తే పారిపోయిన జంతువులు కూడా తిరిగి వస్తాయి. మనకు కడుపు నిండా భోజనం దొరుకుతుంది అన్నది ఒక కుంటి నక్క. నేను చంపుతా అంటూ లేచింది ఒక పిల్ల నక్క. దాని మాటలు విని నక్కలని ఫక్కు నవ్వే. అది ఆడుకునే ఏనుగు అనుకున్నావా? కాదు, దీన్ని చంపడానికి మాకే చేత కాదు, నువ్వేం చేస్తావు, వెళ్ళి ఆడుకో అన్నది మరో నక్క. వాళ్ళ మాటలు వినగానే నక్క పిల్లలకు కోపం వచ్చి, భయపడకుండా శరీరాన్ని చూసి మీరు తెలివితేటలు లెక్కించడం సరికాదు, నాకు అవకాశం ఇస్తే నా ప్రతిభ చూపిస్తా అంది నక్క పిల్ల. ఆ మాటలు విన్న ముసలి నక్క, సరే చూద్దాం కానీ అన్నాయి. మర్నాడు పొద్దున్నే నక్కపిల్ల గజరాజు దగ్గరకు వెళ్ళింది. సాష్టాంగ నమస్కారం చేసి మహారాజుకు జయము జయము అంటూ వినయంగా నిల్చుంది. మహారాజు అని తనను పోల్చేసరికి దంతికి ఆశ్చర్యం వేసింది. ఎవరు నువ్వు అంది బిగ్గరగా. ప్రభువు, నేను నక్కపిల్లను, అందరూ నన్ను బుద్ధిజీవి అంటారు. మృగరాజు సింహం ముసలిదై ఎక్కడో మూలన పడి ఉంటుంది. మహారాజు గుణాలన్నీ మీలో ఉన్నాయి కాబట్టే మహారాజా అని పిలిచాను. ఈ అడవికి మిమ్మల్ని రాజును చేసేందుకు తీసుకురమ్మని జంతువులు నన్ను పంపాయి, బయలుదేరండి అంది నక్కపిల్ల. ఏనుగుకు ఎక్కడలేని సంతోషం కలిగింది. ఎంత దూరం వెళ్ళాలి మనం అని గర్వంగా అడిగింది. దగ్గరే, నాతో రండి స్వామి అంటూ జిత్తులు మారి నక్క ఒక్క ఊబి వైపుకు నడవసాగింది. దాని వెనక రాజటీవీతో మాతంగా నడవసాగింది. రాజు నవ్వుతూనే ఆనందంతో కలలకంటూ అడుగులేస్తున్న ఏనుగు హఠాత్తుగా ఊబిలో దిగబడింది. తెలివి తెచ్చుకుని కాపాడండి కాపాడండి అని అరవసాగింది. ప్రభువు, జిత్తులు మారినైన నన్ను నమ్మి వచ్చినందుకు మీకు ఇది ఫలితం. ఇప్పుడు పశ్చాత్తాపడి ప్రయోజనం లేదు అంది నక్కపిల్ల. ఏనుగు కేకలు విని ఇక్కడ జంతువులు చేరేసరికి ఏనుగు పూర్తిగా ఊబిలోకి మునిగిపోయింది. అన్ని నక్కపిల్లి తెలివితేటల్ని మెచ్చుకున్నాయి. విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశము నుంచి మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుణ్ణి కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కానీ గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరను తొడిగితే బాగుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు
తన ఆగ్రహాన్ని అణుచుకుని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్షపళ్ళ గుత్తి చేత పట్టుకొని ఉన్న వర్ణచిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహనుడు విజయగర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. దేవపురంలో రామయ్య, సీతయ్య అనే మిత్రులు ఉండేవారు. ఇద్దరూ కలిసి పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకునేవారు. కానీ కొన్ని రోజులకు వాళ్లకు ఎక్కడికి వెళ్ళినా పని మాత్రం దొరకలేదు. అలా పని వెతుక్కుంటూనే ఒకసారి పక్క గ్రామానికి వెళ్ళారిద్దరు. అక్కడ పని దొరక్కపోవడంతో నిరాశగా మళ్ళీ ఇంటి బాట పట్టారు. నడుచుకుంటూ వస్తూ కాస్త విశ్రాంతి తీసుకుందామని దారిలో ఓ బండరాయి మీద కూర్చున్నారు. అక్కడ కూర్చున్న కాసేపటికి వాళ్లకు, మీరు చాలా అదృష్టవంతులు, నేను వరాలిచ్చే బండరాయిని. నా మీద కూర్చుని ఏ కోరిక కోరుకున్నా, మనసులో ఏమనుకున్నా అది జరుగుతుంది. కానీ ఇక్కడ కూర్చుని మీరు కోరుకున్న 3 కోరికలు మాత్రమే తీరుస్తాను. మీకు నచ్చింది కోరుకోండి అని మాటలు వినిపించాయి. ఆ మాటలు విని మిత్రులిద్దరూ చాలా ఆనందించారు. వెంటనే ఉదయం నుంచి తిండి తిప్పలు మానేసి నడుస్తూనే ఉన్నాం, తినడానికి కాస్త భోజనం కావాలి అన్నారు. వెంటనే భోజనం ప్రత్యక్షమైంది. ఇద్దరూ గబగబా తినేశారు. తర్వాత రామయ్య, ఎంత ప్రయత్నించినా నాకు పని దొరకడం లేదు. నాకు ప్రతిరోజు పని ఉండేలా చూడు. అలాగే నా 2 పిల్లలు బాగా చదువుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చెయ్యి అన్నాడు. అలాగే నీ కోరికలు తీరుతాయి అంది బండరాయి. సంతోషంగా పనిచేసుకోవడానికి వెళ్ళిపోయాడు రామయ్య. కానీ సీతయ్య మాత్రం, నాకు 100 సంచుల నిండుగా బంగారు నగలు కావాలి అని కోరుకున్నాడు. అతను కోరుకున్నట్లుగానే అన్నీ ప్రత్యక్షమయ్యాయి. కోరుకున్న నగలన్నీ వచ్చాయని ఎంతో ఆనందించాడు సీతయ్య. ఆ ఆనందంలో రాయి పెట్టిన షరతు మర్చిపోయి, నా దగ్గర ఇంత ధనం ఉంది, పొరపాటున దొంగలొచ్చి దోచుకుంటే ఎలా అనుకున్నాడు. అలా అనుకున్నాడో లేదో 3 దొంగలు వచ్చి ఆ ధనం మొత్తం దోచుకెళ్లారు. దాంతో ఉచితంగా వస్తున్నాయని ఇవన్నీ కోరుకోకుండా రామయ్యలాగా ఎప్పుడూ పని కావాలని అడగాల్సింది. అత్యాశకు పోయి వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకున్నాను అనుకుంటూ ఇంటికి బయలుదేరాడు సీతయ్య. ఒక రోజున నిండు సభలో అక్బర్ బీర్బల్ని అడిగాడు. బీర్బల్, ఒకవైపు న్యాయం, మరొక వైపు బంగారు నాణ్యం, ఈ రెండిటిలో నువ్వు దేన్ని స్వీకరిస్తావు? జహాపనా, నేను బంగారు నాణ్యాన్నే స్వీకరిస్తాను చెప్పాడు బీర్బల్. అది విని అక్బర్ దిగ్భ్రాంతి చెందాడు. ఏమిటి, నువ్వు న్యాయానికి బదులు బంగారు నాణ్యాన్ని తీసుకుంటావా అంటూ కోపంగా ప్రశ్నించాడు అక్బర్. అవును ప్రభు అన్నాడు బీర్బల్. సభలో ప్రజలు, మంత్రులు, ఉన్నతాధికారులు బీర్బల్ సమాధానం విని ఆశ్చర్యపోయారు. తనకు గల డబ్బు ఆశను చాటుకొని బీర్బల్ తన నిజస్వరూపాన్ని ప్రదర్శించాడంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. బీర్బల్ పట్ల
అక్బర్ చూపుతున్న అభిమానానికి మంత్రులు, అధికారులు చాలా కాలం నుంచి అసూయపడుతున్నారు. అక్బర్ ముందు అతన్ని అవమానపరిచి ఆయన ఆగ్రహానికి అతడు ఎలాగైనా గురి అయ్యేలా చూడాలని వాళ్ళు గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఒక్కటి ఫలించలేదు. ఇప్పుడు తమ ప్రయత్నం లేకుండానే బీర్బల్ అక్బర్ ఆగ్రహానికి గురయ్యాడు. బీర్బల్, నా సేవకులలో ఎవరైనా ఇటువంటి అభిప్రాయం చెప్పి ఉంటే నేనంత ఆశ్చర్యపడేవాణ్ణి కాదు. అయితే నీ అభిప్రాయం నువ్వు ఈ విధంగా చెప్పడం నాకు ఆశ్చర్యమే కాక ఆవేదన కూడా కలిగిస్తోంది. నీకంత ధనకాంక్ష ఉందని నేనెప్పుడూ ఊహించలేదు అన్నాడు అక్బర్. జహాపనా, తమకు ఏది లేదో అదే కావాలని ఎవరైనా అడుగుతారు. మన దేశంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరుతోంది తమ న్యాయ పరిపాలనలో. ఇది తమకు తెలిసిన విషయమే. నాకెప్పుడు మీ పాలనలో న్యాయం లభిస్తూనే ఉంది. అయితే నాకు లభించనిదల్లా తగినంత ధనం. నేనెప్పుడు అంతో ఇంతో డబ్బుకు ఇబ్బందికి గురి అవుతూనే ఉన్నాను. అందువల్ల బంగారు నాణెం కావాలని కోరుకున్నాను. బీర్బల్ చెప్పింది విని అక్బర్కు చాలా ఆనందమైంది. ఆయన వెంటనే బీర్బల్కు ఒక బంగారు నాణెం కాదు, 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చాడు. ఇది చూసిన సభలోని అసూయపరులు మొహాలు చిన్నబోయాయి. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.